శృతి ద్వారా రాజు తన సొంత భావాన్ని తెలుసుకుని ప్రేమిస్తున్న ఇందు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజు ఇందు ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా రాజు తల్లిదండ్రులు ఇంటికి వచ్చి మాతో వచ్చేసే బంధాన్ని తెంపేసుకో అని చెప్తారు. ఎందుకంటే అక్కడ రాజు ఉండడం వల్ల రాజు ప్రాణానికే ప్రమాదం అన్న విషయం ఆల్రెడీ ఆఫీసులో పనిచేసే శృతి రేఖ తనకు ప్రమాదం తలపెడుతుంది అన్న విషయం చెప్పింది కదా, అది గుర్తు తెచ్చుకుని ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉంచకూడదు నా కొడుకుని అని చెప్పి తన తండ్రి ఎంతగానో ఆరాటపడతాడు తీసుకువెళ్ళిపోవడానికి. కానీ ఇందుకిచ్చిన మాట ప్రకారం తను రాను అని ససేమిరా చెప్పడంతో వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. నువ్వు నా కోసం ఇక్కడ ఎందుకుంటున్నావు? తల్లిదండ్రులకు మించి ఇక్కడ ఉండవలసిన అవసరం ఏముంది? ఈ బంధాన్ని వదిలేసుకుని వెళ్ళిపో. మంది అబద్ధపు పెళ్ళే కదా, మీ అమ్మా నాన్నలని ఇక్కడ ఉంచడం, మీ అమ్మా నాన్నలు బాధ పెట్టి ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. వెళ్ళిపో రాజు, నా కోసం మీ అమ్మా నాన్నలను బాధ పెట్టొద్దు అనేసరికి నిజంగానే వెళ్ళిపోమంటున్నావా ఇందు అని చెప్పను. కానీ నిజంగానే వెళ్ళిపోమంటున్నాను అని చెప్పి ఇందు చెప్పడంతో రాజు బట్టలు సర్దుకుని ఇందుని వదిలి వెళ్ళలేక తను ఆ ఇంట్లోకి ఎలా వచ్చాడు, పెళ్లి చేసుకుని ఇంట్లోకి అడుగు పెట్టడం అన్ని గుర్తు చేసుకుని బాధపడుతూనే ఇంటి నుంచి బయటకు కదిలి వెళ్ళిపోతాడు. ఇందు చాలా బాధపడుతూ ఉంటుంది. గదిలోనే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు అపర్ణ ఏంటి ఇందు అసలు కిందకి రానేలేదు అని గదిలోకి వెళ్ళి చూసేసరికి రాజు గదిలో కనిపించడు. ఇందు మాత్రమే ఏడుస్తూ ఉంటుంది. అమ్మా ఇందు, ఏమైందమ్మా? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? చెప్పమ్మా ఇందు అని చెప్పి ఇంకా అపర్ణ ఇందుని అడిగేసరికి ఇందు అపర్ణ ఒడిలో తల పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. రాజు నా జీవితంలోంచి వెళ్ళిపోయాడు నానమ్మా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావమ్మా ఇందు అనేసరికి ఇన్ని రోజులు నీ దగ్గర ఒక నిజం దాచిపెట్టాను అని రాజుని ఏ పరిస్థితుల్లో ఎలాంటి పెళ్లి చేసుకుందో మొత్తం చెప్తుంది. ఏమంటున్నావమ్మా ఇందు అనగానే అవును నానమ్మ, తగని తప్పని పరిస్థితిలో నేను రేఖ ఆంటీ వాళ్ళ కొడుకుని చేసుకోవడం ఇష్టం లేకనే రాజుతో ఈ నాటకమాడి ఇంట్లో అడుగు పెట్టాను. ఈ నాటకం కూడా బయట పడకముందే రాజు నన్ను వదిలి వెళ్ళిపోయాడు అత్తే నానమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉండేసరికి అవునా, అంటే రాజు నిజంగా నిన్ను ప్రేమించలేదా అనగానే లేదు నానమ్మ అనేసరికి లేదమ్మా ఇందు, నువ్వు పొరపడుతున్నావు, నువ్వు భ్రమపడుతున్నావు. రాజు కేవలం నువ్విచ్చే డబ్బు కోసమే ఇక్కడికి వచ్చావుడు అని అనుకుంటున్నావా? డబ్బు కోసమే కాదు, రాజుకి నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టే వచ్చాడు. నేను ఆ ప్రేమను, నీ మీద ఉన్న ఇష్టాన్ని రాజు కళ్ళల్లో స్పష్టంగా చూశాను అనేసరికి లేదు నానమ్మ అనగానే లేదమ్మా, నీకైతే తెలియకపోవచ్చు, నాకు తెలుసు రాజు నిన్ను ఇష్టపడుతున్నాడు. నువ్వు వెళ్ళిపో అనగానే వెళ్ళిపోయాడు. కానీ రాజును మాత్రం దూరం చేసుకుని తప్పు చేశావమ్మా అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు నానమ్మ అని చెప్పాను. కానీ లేదు, తప్పు చేశావు అనేసరికి తప్పు చేశానని నాకు తెలుసు నానమ్మ, కానీ ఈ దొంగ పెళ్లి, అబద్ధపు పెళ్లి గురించి తన తల్లిదండ్రుల నుంచి దూరంగా ఎందుకు వచ్చేయాలి రాజు? నా కోసం తన తల్లిదండ్రులను ఎందుకు బాధ పెట్టాలి? అందుకే వెళ్ళిపోమన్నాను. రాజు నన్ను ప్రేమిస్తున్నాడో లేదో తెలియదు కానీ రాజును మాత్రం నేను ప్రేమిస్తున్నాను నానమ్మ అని చెప్పనేసరికి మరి అదే విషయం రాజుకు చెప్పాల్సింది కదా ఇందు అని చెప్పాను. కానీ చెప్పలేకపోయాను నానమ్మ అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. సరే ఇక్కడ కాదు, పద మనం గుడికి వెళ్దామని ఇద్దరు కూడా గుడికి బయలుదేరదామనుకుని కిందకు వచ్చేసరికి ఎక్కడికి వెళ్తున్నారు అపర్ణ అని చెప్పాను. కానీ అది ఇందు మనసు బాగోలేదండి, అందుకే గుడికి తీసుకువెళ్తున్నాను అనేసరికి సరే అపర్ణ, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అని చెప్పి సుభాష్ అయితే చెప్తాడు. అపర్ణ గుడికి బయలుదేరుతుంది. గుడికి బయలుదేరేసరికి నాకొక్కసారి రాజుని చూడాలని ఉంది నానమ్మ అని చెప్పనేసరికి వాళ్ళ ఇల్లుంటికి వెళ్దామా అనగానే వాళ్ళ ఇల్లు నీకు తెలుసా నానమ్మ? తెలుసు, వాళ్ళ ఇల్లు నాకు తెలుసమ్మా, రా వెళ్దామని
ఆటోని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఇంటి బయటే రాజు నిలబడి ఉంటాడు. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న తిడుతూ ఉంటారు రాజుని. ఇంకా ఆటో అలా ఆగడంతో వెనక్కి తిరిగి చూస్తాడు రాజు. రాజుని చూసి ఇంకా రాజు ఇందు ఏంటి ఎక్కడికి వచ్చింది అని అనుకుంటూ ఉండగానే ఇందు అని పరిగెట్టుకుని వచ్చేలోపే ఆటో పోనివ్వు అనేసరికి రాజు అక్కడికి రోడ్డు మీదకి వచ్చేసరికి ఆటో వెళ్ళిపోతుంది. ఇందు ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఇందు కూడా నాలానే బాధపడుతూ ఉందా అని అనుకుంటూనే లోపలికి వస్తాడు. వచ్చేసరికి ఎందుకురా ఇక్కడికి వచ్చావు? నిన్ను ఆ ఇంట్లోనే ఉండొద్దు అని చెప్పినా ఆ ఇంట్లోనే ఉంటాను అని చెప్పావు కదా, మరి ఇంకెందుకు ఇక్కడికి వచ్చావు? అక్కడే ఉండాల్సింది కదా అని చెప్పాను. కానీ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు? నేను ఆ ఇంట్లోనే ఉందామని అనుకున్నాను. సరాసరి ఇంకక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండేసరికి ప్రశాంతత కోసం టెంపుల్కి వచ్చావు. మరి టెంపుల్లో అయినా సరే ప్రశాంతంగా ఉండొచ్చు కదా. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా, రాజు ఖచ్చితంగా నీ కోసం తిరిగొస్తాడు. నాకు రాజు కావాలనిపిస్తుంది నానమ్మ అని చెప్పనగానే బాధపడకు, ఖచ్చితంగా వస్తాడు. నీ ప్రేమే గనక నిజమైతే ఖచ్చితంగా రాజు వాళ్ళమ్మ నాన్నలను ఒప్పించి నిన్ను ఆ ఇంటి కోడలుగా తీసుకువెళ్ళడానికైనా వస్తాడు. నువ్వు ఇలా డేలా పడిపోతే మళ్ళీ ఆ రేఖ చేతుల్లోకి నీ జుట్టు వెళ్ళిపోతుంది. అందుకే చెప్తున్నాను, నువ్వు ఇలా డేలా పడిపోవద్దు, అర్థమవుతుందా అని చెప్పాను. కానీ సరే నానమ్మ అని చెప్పి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి రాజుని నేను నిజంగా ప్రేమిస్తున్నాను, రాజు మళ్ళీ నా దగ్గరికి తిరిగి రావాలనే నేను కోరుకుంటున్నాను అని చెప్పి భగవంతుణ్ణి మనసులో స్మరించుకుని ఇంకా కోరుకునేసరికి ఇద్దరు కూడా కూర్చుని ఉంటారు. ఏంటమ్మా అపర్ణాదేవి గారు బాగున్నారా అనగానే నేను మీకు తెలుసా అనగానే అయ్యో మీరు నాకు తెలియకపోవడం ఏంటండి, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీతారామయ్య గారి పెద్ద కోడలే కదా మీరు అని చెప్పనేసరికి అవునండి అని చెప్పాను. కానీ మీరు మాకు తెలుసమ్మా, మీ మామయ్య గారు మాకు ఎంతగానో సహాయం చేశారు, నా కొడుకు చదువు విషయంలో మీ మామయ్య గారు సహాయం చేశారు అనేసరికి ఓ అప్పుడు మీరు మా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకువెళ్ళింది మీరే కదా అనగానే అవును, నా కొడుకు ఇప్పుడు చాలా పెద్ద ఉద్యోగస్తుడు, ప్రయోజకుడయ్యాడు అనగానే ఎప్పుడో చేసిన సహాయాన్ని ఇంకా గుర్తుపెట్టుకున్నారా అనగానే సహాయం ఎప్పటికీ గుర్తుంటుంది కదా అపర్ణాదేవి గారు, కానీ మీ కుటుంబం అంతా చనిపోయిందని విన్న తర్వాత నాకు చాలా బాధ కలిగిందండి అనేసరికి కొంతమంది దుర్మార్గులు మా కుటుంబం కలిసి ఉండడం చూసి వారవలేక ఇదంతా చేశారని అప్పట్లో అనుకున్నారండి. కానీ ఏది నిజమో ఏది అబద్ధమో మాకు తెలియదు కదండి, అందుకే మేము ఏమీ చేయలేకపోయాము. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని గుడిలో చూసిన తర్వాత మీరా కాదా అని అనుమానంగానే ఇక్కడికి వచ్చాను. తీరా మూసి చూసేసరికి మీరే. అవును, తను కావ్య కదా, అదేంటి కావ్య ఆ రోజు ప్రమాదంలో అనగానే తను కావ్య కాదండి, కావ్య కూతురు ఇందు అనేసరికి అచ్చం తల్లిలాగే ఉందే అనగానే అవును, మా కావ్య ఎలా ఉండేదో తన పోలికలతోనే మళ్ళీ తనే పుట్టినట్టు తన పోలికలతోటే ఉంది అనేసరికి అదృష్టవంతులు, కోడలు దూరమైన మనవరాల రూపంలో మీకు దగ్గరగానే ఉంది అనేసరికి అవును అని ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అమ్మాయికి పెళ్ళైనట్టుంది, ఎవరికీ తెలియకుండానే పెళ్లి కూడా చేసేసారా? కొన్ని కుటుంబ సమస్యలు, కొన్ని కుటుంబ ప్రాబ్లమ్స్ వల్ల తన పెళ్లి అయిన విషయం ఎవరికీ తెలియకుండానే చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేసరికి ఎక్కడున్నా మీ కుటుంబం సంతోషంగా ఉండాలి. సీతారామయ్య గారు చాలా మంచివారు, అలాంటి కుటుంబం పెద్దగా ఆయన దూరం అయ్యాక మీకు తీరని లోటుగానే ఉంది. సుభాష్ గారు అనగానే ఆ ప్రమాదంలోనే ఆయనకి కాళ్ళు రెండూ పోయాయి, ఇంటికే వీల్ చైర్కే పరిమితమైపోయారు అనగానే ఒకరికొకరు తోడుగా ఉన్నారు. మీ మనవరాలేనా? మీకు ఇంకొక తోటికోడలు కూతురెవరో ఉంటుందేమో, తను పోలీస్ అయ్యింది కదా అని చెప్పాను. కానీ తన కూతురు కూడా ఉంది, ఇప్పుడు ఎక్కడుందో ఎవరో తెలీదు అనేసరికి అంతా కలుస్తారండి, అంతా కలిసి మళ్ళీ ఒకటవుతారు. ఆ ఒకటయ్యే రోజు తొందరలోనే వస్తుంది అని ఇంకా ఆవిడ కాస్త చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అమ్మ విందు వెళ్దామా అని చెప్పాను కానీ సరే నానమ్మ అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి మరుసటి రోజు ఇందు ఆఫీస్కి వెళ్ళాలంటే తను ఒక్కటి ఆఫీస్కి వెళ్ళాలంటే ఏదోలా అనిపించి ఇంకా రెడీ అయ్యి కూర్చుని ఉండిపోతుంది. అమ్మ ఇందు ఇక్కడే ఉండిపోయావేంటి అని చెప్పాను కానీ ఇంకా రెడీ అయ్యి అపర్ణ పైకొచ్చి ఏంటి ఇంకా ఇందు రాలేదు అని చెప్పి గబగబా పైకొస్తుంది. అమ్మ ఇందు అనేసరికి ఏంటి నానమ్మ అనగానే ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదేంటి, ఒంటరిగా వెళ్ళాలి అంటే ఏదోలా ఉంది, ప్రతిరోజు రాజుతో కలిసి వెళ్ళేదాన్ని కదా, ఈరోజు రాజు లేక ఒంటరిగా అనిపిస్తుంది అనేసరికి నేను నీకు తోడుగా వస్తాను అనగానే నువ్వొస్తావా అనగానే అవును నేనే వస్తాను, పద వెళ్దామని ఇంకా ఇద్దరు కూడా రెడీ అయి వస్తారు. ఏంటంటీ ఎక్కడికి వెళ్తున్నారు అనగానే ఆఫీస్కి వెళ్తున్నాను. ఓహో మీ మనవరాలకి తోడుగా వెళ్తున్నారా, రాజు లేకపోవడంతో మీ మనవరాలు ఒంటరైపోతుందని మనవరాలకి తోడుగా వెళ్తున్నారా అనగానే ఒంటరైపోతుందనో లేక ఏరే ఉద్దేశమో కావచ్చు, కానీ నేనైతే నా మనవరాలకి తోడుగానే వెళ్తున్నాను, మీకొచ్చే అభ్యంతరం ఏంటి, నీకేదైనా అభ్యంతరం ఉందా, మీ ఆఫీసు మీ మనవరాలకి తోడుగా మీరు వెళ్తుంటే నాకొచ్చే అభ్యంతరం ఏముంటుంది, నాకెలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఇంకా రేఖ అనడంతో ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. బయలుదేరి వెళ్ళేసరికి శృతి ఇలా వీళ్ళు ఆఫీసులో అడుగు పెట్టడంతో శృతి కనిపిస్తుంది. మేడం బాగున్నారా అని చెప్పి అపర్ణ దగ్గరికి వెళ్ళి అడిగేసరికి బాగున్నాను శృతి, నువ్వు బాగున్నావా అని చెప్పాను కానీ బాగున్నాను, మీ అమ్మగారు ఆరోగ్యం ఎలా ఉంది, బాగుందమ్మా బాగుంది అని చెప్పాను కానీ ఇంకా సరే అని ఇద్దరు ఆఫీస్ రూమ్లోకి వెళ్తారు. ఇదే సరైన సమయం, రేఖ కూడా రాలేదు, నాకు తెలిసిన నిజం చెప్పకపోతే మాత్రం చాలా కష్టం, ఇంకా ఆలస్యం చేయకూడదు, అవును రాజ్ సార్ రాలేదేంటి అనుకుంటూ మేడం అని చెప్పాను కానీ ఏంటి శృతి అనేసరికి రాజు సారు రాలేదేంటి మేడం అని చెప్పాను కానీ అది అనేసరికి చెప్పండి మేడం రాజు సార్ రాలేదేంటి, ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంటికి కానీ తీసుకుని వెళ్ళిపోయారా వాళ్ళమ్మ నాన్నను అని చెప్పాను కానీ వాళ్ళమ్మ నాన్న వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోయారన్న విషయం నీకెలా తెలుసు శృతి అనేసరికి అది మేడం అని చెప్పాను కానీ నీకు ఏ విషయం తెలుసు శృతి, నాతో ఏదో చెప్పాలని ఆలోచిస్తున్నావు, సంకోచించొద్దు శృతి, ముందు డోరు దగ్గరికి వేసి నువ్వు లోపలికి రా అని చెప్పాను కానీ ఇంకా డోరు దగ్గరికి వేసి లోపలికి వస్తుంది శృతి. చెప్పు శృతి అసలు ఏం జరిగింది చెప్పు అనగానే అది మేడం మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఎప్పుడైతే ఆఫీసులో రాజు సార్ని చూశానో రాజు సార్ని ఫాలో అవుతూ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అప్పుడే నాకు అక్కడ ఒక నిజం తెలిసింది, నిజానికి రాజు సారు వాళ్ళు సొంత కొడుకు కాదు, రాజు సారు ఎవరో కాదు మీ ఇంటి వారసుడే, రాజు సార్ వాళ్ళ అక్క కొడుకే ఈ రాజు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అపర్ణ ఇటు ఇందు. అయితే ఏం మాట్లాడుతున్నావు శృతి అనగానే అవును మేడం వాళ్ళ సొంత కొడుకు కాదంట, ఆ రోజు మీకు అగ్ని ప్రమాదం జరిగిందే, పెద్ద యాక్సిడెంట్ అయ్యి అందరూ ప్రాణాలు కోల్పోయారు, అప్పుడే ఆ రోజునే ఆ దగ్గరలోనే ఆ బాబు వాళ్ళకి దొరకడంతో ఆ బాబును తీసుకుని వాళ్ళు ఇంటికి వెళ్ళారు, ఆ తర్వాత వాళ్ళకి మరొక బాబు పుట్టాడంట, ఈ బాబు సంగతి నేను చెప్పాను, ఆ ఇంట్లో రేఖ అని ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిడ్డను ఆ ఇంటికి పంపించొద్దు, నిజం కూడా ఎవరికి చెప్పొద్దు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను మేడం, రేఖ మేడం చాలా దుర్మార్గురాలు, నాకు ఆ విషయం తెలుసు, మీ కుటుంబం అంతా ఇలా చిన్నాభిన్నం అయిపోయి ప్రాణాలు కోల్పోవడానికి కారణం రుద్రాణి ఆంటీ అని తెలుసు, ఆ తర్వాత రేఖానే కదా మీ అందరినీ కూడా ఎంతగానో బాధ పెడుతూ ఉంది, అవన్నీ నాకు తెలుసు కాబట్టే నేను ఈ ఇంటి వారసుడైన మీ మనవడు రాజుని బయటికి చెప్పొద్దని, ఆ ఇంటి దరిదాపుల్లోకి పంపించొద్దని, ఆ బిడ్డ ప్రాణాలు కాపాడారు, ఇక మీదట కూడా బిడ్డ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీదేనని వాళ్ళకి చెప్పాను, మరి ఆ విషయం ఏమీ చెప్పలేదా మీకు అని చెప్పాను కానీ నేను వెళ్ళి అడిగాను శృతి, అడిగితేనే వాళ్ళు చెప్పలేదు, అసలు ఈ బిడ్డకి మీకు సంబంధం లేదు, తను నా కన్న బిడ్డ అంటూ చెప్పుకొచ్చింది అనేసరికి అయితే నేను వాళ్ళకి చెప్పిన మాటలే వాళ్ళకి బాగా బలంగా అయినట్టున్నాయి, అందుకనే వాళ్ళు బలంగా ఆలోచించి ఏదో రకంగా కొడుకుని కాపాడుకోవాలి అన్న ఒకే ఒక్క కారణం చేత మీకు నిజాన్ని చెప్పలేదనుకుంటా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా
ఇందు అపర్ణ ఇద్దరు షాక్ అవుతారు. అంటే అంటే నిజంగా ఆ రాజు అనగానే అవును, ఆ రాజు ఎవరో కాదు, రాజ్ సారు సొంత మేనల్లుడు, స్వయాన మీ కూతురు కొడుకు. అంటే మన ఇందు మేడంకి బావవుతాడు అని చెప్పాను. కానీ ఒక్కసారిగా ఇద్దరు కూడా ఆశ్చర్యానికి గురవుతారు. ఆ రోజు నేను వెళ్ళి నిలదీసి అడిగినప్పుడు నిజం చెప్పలేదు అని. ఇంకా సరాసరి ఆఫీసు నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి రాజు ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లోనే ఉండడంతో ఏంటయ్యా, నా మనవడిని నా నుంచి దూరం చేసేద్దామని, నా మనవడిని కాపాడాలి అన్న ఆతృతతో నువ్వు నాకు ఆ రోజు అబద్ధం చెప్పావు కదా అని చెప్పాను. కానీ నేనేం అబద్ధం చెప్పానండి మీకు? నేను ఏ అబద్ధం చెప్పలేదు. రాజు ఎవరో కాదు, నా సొంత మనవడు, ఆ ఇంటి వారసుడు అన్న విషయం నీకు తెలుసు కదా. ఇందు బావ అన్న విషయం కూడా నీకు తెలుసు కదా. తెలిసి కూడా నువ్వు కావాలని చెప్పలేదు కదా అని చెప్పనేసరికి, అది మేడం అనగానే, నేను రాజుని కాపాడాలి అన్న ఒకే ఒక్క కారణం చేతే ఇన్ని రోజులు నిజాలు చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను ఇందుని నిజంగానే ప్రేమిస్తున్నాను అనగానే, తను ఎవరో కాదు రాజు, నీ సొంత మరదలు, నువ్వు ఎవరో కాదు, తన మేనత్త కొడుకువి, మీ ఇద్దరు బావా మరదళ్ళు అనేసరికి, అమ్మ మీరు ఈ బిడ్డను ఆ రోజు ప్రమాదం నుంచి మేము కాపాడాము అంటే ఆ రోజే ఈ బిడ్డ మీ నుంచి దూరం అయిపోయిందని మీరు అనుకున్నారు. ఇన్ని రోజులు ఈ బిడ్డ మీ దగ్గర లేదు అని అనుకున్నారు కదా. మరి ఇప్పుడెందుకు ఈ బిడ్డను మళ్ళీ మీరు సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు అనగానే, అదేంటి అయ్యా, నా మనవడు నా దగ్గరికి రాకూడదా? మీ మనవడు మీ దగ్గరికి రావాలని మీరెంత కోరుకుంటున్నారో, ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకు లాంటి ఈ కొడుకు ప్రాణాలు కాపాడుకోవాలని నేను అంతే ఆతృత పడుతున్నాను. నా ఆతృత, నా ఆవేదన మీకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పనేసరికి, ఎందుకు భయపడుతున్నావు నాన్న? నేను ఆ ఇంటికి వెళ్తే వీళ్ళకి తోడుతో పాటు పెద్ద కంపెనీని చూసుకోవాల్సిన అవకాశం నాకు ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళకి నేనే వారసుని అన్న విషయం తెలియదు కదా. ఇన్ని రోజులు తెలియకుండా ఎలా మేనేజ్ చేశానో ఇక మీదట కూడా అలాగే మేనేజ్ చేస్తాను కదా నాన్న. వద్దురా, వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రమాదంతో తల గోక్కున్నట్టే. వద్దు, ఎందుకు అంత ప్రమాదం మనకు అవసరమా? ఆ ఇంటికి వద్దు. మీ మనవడిని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. పోనీ మీ మనవరాల్ని ఇక్కడికే పంపించండి, మా కోడల్ని మేమే చూసుకుంటాము అనేసరికి, అది కాదయ్యా, అక్కడ నా మనవడు వస్తేనే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనేసరికి, ఇంకా రాజైతే నేను వెళ్తాను అని చెప్తాడు. వెళ్తాను అని చెప్పనేసరికి, ఇంకా అది కాదయ్యా, నీ ప్రాణాలు అనగానే, నా కుటుంబం అంతా అక్కడే ఉంది నాన్న. నా కుటుంబానికి నన్ను దూరం చెయ్యొద్దు. ఇన్ని సంవత్సరాలుగా నాకు ఒక కల వచ్చేది. ఒక మంటల్లోంచి ఒక పిల్లవాడు దూరంగా ఎగిరి పడడం, ఇదంతా కలొచ్చేది. ఆ కలకు అసలైన అర్థం ఇప్పుడు నాకు తెలిసింది. దయచేసి నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వి నాన్న. ఇంతమంది చనిపోయినా నేను ఈ కుటుంబంలో ఇంతమంది బ్రతికాము అంటే ఏదో సాధించడానికే కదా. దయచేసి నాకు అడ్డు రావద్దు. ఆ రేఖ సంగతి నేను తేల్చుకుంటాను. ఆ రేఖ నన్ను ఏమీ చెయ్యదు కూడా. నేను ఆ ఇంటి వారసుణ్ణి అని చెప్పి మాట్లాడేసరికి, సరే నీ ఇష్టం అని చెప్పాను. కానీ ఇంకా చాలా సంతోషపడతారు. ఇంకా ఆ రోజు నుంచి కూడా ఇందు తన మనసులో రాజు మీద ప్రేమను పెంచుకుంటుంది. రాజుని ప్రేమించడం మొదలు పెడుతుంది. రాజు కూడా ఇందుని ప్రేమించడం మొదలు పెడతాడు. రాజు ఇందు ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరంటూ బ్రతుకుతారు. ఇన్ని రోజులు దొంగ పెళ్లి చేసుకున్నా గాని వాళ్ళ ప్రేమ మాత్రం నిజాయితీగా, ఒకరి మీద ఒకరికి ఇష్టం ఏర్పడి ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఇంకా రేఖ అయితే ఈ రాజుని ఇంట్లోంచి పంపించేశామనుకుని ఆనందపడే లోపే మళ్ళీ రాజు ఇంటికి తిరిగి రావడంతో గుండెల్లో గుండ్రాయి పడినట్టుగా ఇంకా అల్లాడిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయడానికి లేదు. ఒక మూలన కూర్చునే పరిస్థితి నాకు ఏర్పడేటట్టు చేశాడు. అటు ఆఫీసు వర్క్లోని తన మెజారిటీయే, ఇటు ఇంట్లోనూ తన మెజారిటీయే. ఏంటో అని ఇంకా అనుకుంటూ ఉండగానే, ఏంటి రేఖ, వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు, రారు ఇంకా అని చెప్పావు. మరి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే తిరిగి వచ్చేశారు.
అంతా పెద్ద ప్లాన్ చేసినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందేంటి రేఖ అని చెప్పాను. కానీ ఏం చేయమంటావు వదిన? ఇంకా రాజు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇంకా ఈ ఇందుకి కూరలు పీకిన మనిషిలా పాములా చూడొచ్చు అన్న ఉద్దేశంతో నేను అనుకుంటే వెళ్ళిన వాడు గోడ కొట్టిన బంతిలా మళ్ళీ తిరిగి వచ్చేశాడు. పైగా ఈసారి వాళ్ళ నాన్నే దగ్గరుండి మరీ తీసుకొచ్చి డ్రాప్ చేసి మరీ వెళ్ళాడు. ఏంటో ఈ వింత వింత ఆచారాలు అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆస్తిని సొంతం చేసుకుందాము అని ఇన్ని రోజులు వెయిట్ చేశాను అనగానే నువ్వు ఆస్తిని అందుకుంటావు, నాకు ఎంతో కొంత పడేస్తే నా కూతురి పెళ్లి చేద్దాము అని నేను ఆరాటపడుతుంటే నువ్వేమో ఎంతో కొంత అంటూ ఎలా మాట్లాడుతున్నావో అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం చేయమంటావు వదినా అనగానే ఒక పని చేద్దాం, నీ కొడుకుని నా కూతురికిచ్చి పెళ్లి చెయ్యి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నా కొడుక్కి నీ కూతురినిచ్చి పెళ్లి చెయ్యాలా అని చెప్పనగానే మరి ఏం చేస్తావు? నా కూతురు గురించి చూసుకుంటానని ఇన్ని రోజులు చెప్పావు. నీ అమాయక చక్రవర్తి అయిన కొడుకు నీ దగ్గర ఎన్ని రోజులు ఉంటాడు? తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి మరి సరే వదిన నేను ఆలోచించుకుని చెప్తాను అని ఇంకా రేఖ కాస్త అంటుంది. అనేసరికి ఇంకా రాజు ఇందుల మధ్య ప్రేమాయణం మొదలవుతుంది. అలా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఉండడం, ఎవరికి ఇష్టాలు వాళ్ళకి దగ్గర అవ్వడం, ఇద్దరు ఆఫీస్కి వెళ్ళడం చూడడం, ఇంకా ఆఫీస్ అంతా కూడా కొత్త వెలుగు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా రేఖ అయితే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రాజు ఇంట్లో ఉంటే కూర్చొనివ్వడు, నిలబడినివ్వడు, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, తిరిగి రాడు అనుకున్నావు కదా పిన్ని, అందుకే నేను తిరిగి వచ్చేసాను అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు? తిరిగి రావడం ఏంటి? నేను ఎందుకు అలా అనుకుంటాను అనగానే నాకు తెలిసిలే నువ్వేంటో, నీ మైండ్ సెన్స్ ఏంటో, నువ్వు ఆలోచించే ఆలోచన విధానం ఏంటో అన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పనేసరికి ఏం తెలుసు అనగానే అన్నీ తెలుసు, అన్ని విషయాల గురించి కూడా నేను ఆరా తీస్తాను, ప్రతి ఒక్కటి తెలుసుకుంటాను, కానీ నేను చెప్పినట్టుగా చేస్తే బాగుంటుంది అనేసరికి సరే నువ్వేం చెప్తే అదే చేస్తాను రేఖ, కానీ సారీ ఇందు అని చెప్పాను. కానీ ఇద్దరు కూడా హిందూ రాజులు మళ్ళీ ఇద్దరు ఒకే అంటే ఇద్దరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఇంకా ఇందు తన మనసులోని ప్రేమను చెప్పడానికి ఎన్నోసార్లు ట్రై చేస్తుంది. కానీ ఇందు మాత్రం తన మనసులోని ప్రేమను చెప్పలేకపోతుంది. ఎన్నిసార్లు ట్రై చేస్తే మాత్రం ఏం లాభం? చెప్పలేకపోయేసరికి ఏం చెప్పలేకపోతున్నాను, అసలు ఎంత టెన్షన్గా ఉందో నాకు మాత్రమే తెలుసు అంటూ రేఖ అయితే రాజుని ఎలా బయటకి గెంటాలి అని చూసి మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నలు రెచ్చగొడితే వాళ్ళే రివర్స్లో అవును నా కొడుకు అక్కడే ఉంటాడు, ఇప్పుడు ఏం చేస్తారు, అక్కడే ఉండి తీరతాడు అంటూ ఇంకా రివర్స్గా మాట్లాడడంతో రేఖ షాక్ అయిపోతుంది. ఇదేంటిది, వాళ్ళ అమ్మ నాన్న వచ్చి మళ్ళీ గొడవ చేస్తారు అనుకుంటే అక్కడే ఉంటాడు అంటూ ఇలా మాట్లాడుతుంది ఏంటి, అసలు వీళ్ళకి ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి ఏంటమ్మా నువ్వేనా ఇదంతా చేస్తున్నావు, అక్కడ ఉన్నది రాజు, నా ఇంటి వారసుడు అని అనుకున్నాను ఇన్ని రోజులు, కానీ తను నా ఇంటి వారసుడు కాదు ఆ ఇంటి వారసుడు అని చెప్పనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు, అవును ఆ ఇంటి వారసుడే, ఆ ఇంటి బిడ్డే, ఆ ఇంటి కూతురైన రేవతి గారు కూతురే అని చెప్పి పెట్టడంతో ఇంకా చాలా సంతోషపడుతూనే ఇందు ఇటు రాజు ఇద్దరు ఒకటవడానికి వాళ్ళ మనసుల్లోని ప్రేమనైతే చెప్పుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.